మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింప ఆరంభించెను. ఎలయనా ఆ పట్టణ వాసులలో పరివర్తన కలుగలేదు. అయ్యో కొరాజీనుపురమా, అయ్యో బెత్సయిదాపురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండనచు ఆ పురజనులు ఎప్పుడు గోనిపట్టాలు కప్పుకుని బూడిద పూసుకుని హృదయ పరివర్తనము పొంది ఉండేటి వారే. కావున తీర్పు దినమన మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశింపబడలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమపురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకు నిలిచి ఉండేది. తీర్పు దినమున నీ స్థితి కంటే సొదొమ వాసుల స్థితియే మేలైనదిగా ఉండును అని నీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో యేసు ప్రభు 3 పట్టణాలను ఖండిస్తున్నాడు. కొరాజీనుపురాన్ని, బెత్సయిదాపురాన్ని, కఫర్నాంపురాన్ని ప్రభు ఖండిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరా, అయ్యో బెత్సయిదాపురమా, అయ్యో కొరాజీనుపురమా, మీకు అనర్థము. మీ యందు చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేసి ఉన్నట్లయితే వారు ఎప్పుడూ హృదయ పరివర్తన చెందేవారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. అయ్యో కఫర్నాంపురమా, మీ యందు చేయబడిన అద్భుతాలు సొదొమ పట్టణంలో చేయబడినట్లయితే వారు ఎప్పుడూ హృదయ పరివర్తన చెందేవారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ 3 పట్టణాలు గలిలయ సరస్సు తీరమున ఉన్నాయి. ఈ 3 పట్టణాల్లో ప్రభు అనేక సార్లు దేవుని యొక్క వాక్కును ప్రకటించి ఉన్నాడు. అనేక మందికి అద్భుతాలు చేసి ఉన్నాడు. అనేక స్వస్థతలు దయచేసి ఉన్నాడు. కానీ వారు ప్రభుని స్వీకరించలేదు, ప్రభుని అంగీకరించలేదు, ప్రభుని విశ్వసించలేదు, ప్రభు యొక్క వాక్కును అందుకుని హృదయ పరివర్తన చెందలేదు. ప్రియ సహోదరి సహోదరా, అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, మీకు అనర్థం అంటున్నాడు. మీరు శిక్షింపబడతారు. మీకు దైవ సందేశము అందించబడింది, కానీ దానిని స్వీకరించలేదు. దైవ సందేశాన్ని తిరస్కరించారు కాబట్టి మీ పట్టణాలను ప్రజలు శిక్షింపబడతారు అని ప్రభు ప్రవచించి ఉన్నాడు. ప్రభు పలికిన ప్రవచనము క్రీస్తు శకము 70వ సంవత్సరంలో నెరవేరింది. రోమియులు ఆ సంవత్సరంలో దాడి చేసినప్పుడు ఈ 3 పట్టణాలు కొరాజీనుపురము, బెత్సయిదాపురము, కఫర్నాపురము నాశనం చేయబడ్డాయి. ప్రియా సహోదరి సహోదరా, ప్రభు మనకు కూడా తన సందేశాన్ని అందిస్తున్నాడు. దేవుని యొక్క వాక్కును చదివినప్పుడు, దైవ సందేశాన్ని ఆలకించినప్పుడు ప్రభు మనకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. హృదయ పరివర్తన చెందమని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, మనము దేవుని యొక్క వాక్కుని విని కూడా మనము బ్రతుకును మార్చుకోకపోతే, హృదయ పరివర్తన చెందకపోతే మనం కూడా వారి వలె శిక్షకులు నవ్వుతాం. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర, ఈ రోజున మేము ధ్యానం చేసుకున్న సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు బెత్సయిదాపురాన్ని, కొరాజీనుపురాన్ని, కఫర్నాంపురాన్ని ఖండించి ఉన్నాడు. వారు నీ సందేశాన్ని విని కూడా హృదయ పరివర్తన చెందలేదు. ప్రభు, మేము వారి వలె కాకుండా ఈ వాక్యాన్ని విని ధ్యానం చేసి ఈ వాక్యము ద్వారా మేము దీవింపబడే వాక్యాన్ని హృదయ పరివర్తన చెందే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.